మాతృ పితరులకు నమస్సుమాంజలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ యథాశక్తి గురుజీ గారిని కూడా వేదిక అలంకరించవలసిగా కోరుతున్నాను. మనశ్శాంతిని మించిన సంపద మరొకటి లేదు అన్నారు. ఇక మూడవది ఆత్మ వికాసం. ఆత్మ అనిర్వచనీయమైంది. అది దేహానికి మనస్సుకు కూడా అతీతంగా ఉంటుంది. ఆత్మను తెలుసుకోవాలి అంటే దేహ చర్యల్ని మానసిక చర్యల్ని కట్టడి చేసి శాంత స్థితిలోకి వెళ్ళినప్పుడే ఆత్మానుభవం కలుగుతుంది. అలాంటి ఆత్మానుభవం జ్ఞాన అభ్యాసం ద్వారా మనం పొందవచ్చు. కనుక యోగం అనేటటువంటి ఈ ప్రక్రియలో దేహ ఆరోగ్యాన్ని కాపాడే ఆసన ప్రాణాయామాలు, మనశ్శాంతిని ప్రసాదించే మంచి మాటలు, ఆత్మానుభవాన్ని పొందే ధ్యాన విధానం అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే మానవుడికి కావలసిన సమగ్ర శాస్త్ర విశేషాలన్నీ కూడా మన ఈ యోగాభ్యాసంలో ఉన్నాయి అని మనం గ్రహించగలిగితే మనం సంపూర్ణమైనటువంటి సాధనను చేసి ముక్తి పొందగలం. కానీ కేవలం భౌతికమైనటువంటి అసలు యోగం అనేది ఇంకా ఉండదేమో అనుకునే సమయంలో మరి ఆపద బాంధవుల్లాగా వచ్చారు యథాశక్తి యోగి గురువు గారు. అలాగే వారికి, మాతాజీ గారికి, మందార యోగి మాతాజీ గారికి, అలాగే బాలభాస్కర్ యోగి గారికి, భూతనాథి యోగి గారికి, అలాగే ధ్రువతార యోగి గారికి, పట్టాభిషేక యోగ గారికి, ఇక్కడికి విచ్చేసిన కార్యవర్గ సభ్యులకు, పూర్వ యోగ నూతన యోగ సాధక మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షు నిరీక్షతే అజ్ఞాన చక్షుర్నేత్రే భాస్వంతం భానుమందవ. అంటే మా దృష్టి ఏంటంటే అప్పుడు గురువుగా దగ్గరగా ఉండేవాళ్ళండి. అక్కడికి వెళ్ళి బుక్స్ తెచ్చుకునేవాళ్ళం, చదువుకుంటూ ఉండేవాళ్ళం. మనకి ఇందాక చెప్పుకున్నాం, ఆదిశంకరాచార్యుల వారు అద్వైత మతాన్ని స్థాపించారు. అద్వైతం అంటే ఆ ద్వైతం, రెండనేవి లేవు, ఒకటే ఉన్నది. అది నీవే ఆత్మ, నీవే పరమాత్మ. ఆ స్థాయికి వెళ్ళేగా ఉంటుందండి మన యోగం. నిజంగా లోతుకి, ఈ సముద్రంలో చూడండి, మనం ఎంత లోతుకు వెళ్తే అంత విలువైన ఆణిముత్యాలు లభిస్తాయి. అట్లాగే యోగం కూడా అంతేనండి. మనం శరీర ఆరోగ్యం కోసం అని చేసుకుంటాము, కావాలి, ముఖ్యంగా అది కావాలి. ఎందుకంటే మనం నిలబడడానికి భూమి కావాలి. అలాగే మన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ శరీరం కావాలి. అయితే దీనిలో మనం చెప్పుకున్నాం చూడండి, మనకి అందరిలోనూ కూడా ఆత్మను చూడగలగడం జ్ఞాని యొక్క లక్షణం. అలాగే మరి మనకు కనిపించే భగవంతుడు ఎవరండి? ప్రతినిత్యం అందరం చూస్తాం. ఎవరు? సూర్య భగవానుడు. కానీ కొంతమంది దాన్ని చూడలేరు. ఎవరు చూడలేరు? అందులు చూడలేరు కదా. మనకి ఒకసారి భగవంతుడండి పరీక్ష పెడుతూ ఉంటాడు. ఏకనాథుడు అనే ఆయన చంద్రభాగ తరంగాల్లోదండి. ఇక్కడ ఏకనాథుడు అనే ఆయన కావడిలో కాశీ గ్రంథం చదువుతుంటే ఫోను సైలెంట్లో పెట్టి పక్కన పెట్టుకోం. చాలా మంది అవసరాల కోసం చేస్తూ ఉంటారు. మళ్ళీ అవసరం ఉన్నాయని ఆయనే చేస్తాడు. ఏం మునిగిపోవు. ఫోన్ పెట్టేసినందువల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇటువంటి విలువైనటువంటి సమయం మళ్ళీ మనకి రాదు, ఇది తెలుసుకోవాలి. మరి మాతాజీ గారు ఎంతో చక్కటి కథ ద్వారా మనందరిని నవ్విస్తూ మంచి ప్రవచనాన్ని మనకు అందించారు. వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నియమం మన జీవితంలో మనం ప్రశాంతంగా ఉండాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మనం కొన్ని నిబంధనలు మనము గులాబీ మొక్కకి ఎలా అయితే ముళ్ళు ఉన్నాయో అలానే మన చుట్టూ ఒక ముళ్ళ కంచెని మనమే నిర్మాణం చేసుకోవాలి. లేదంటే ఈ సమాజం
ఈ సమాజం పోయేటువంటి పోకడలు చూస్తే ఎలా ఉందంటే ఎంత మంచి ఆరోగ్యవంతుడిని కూడా అనారోగ్యం పాలు చేసేటువంటి అలవాట్లు ఇవాళ ఉంటాయి. ఎవరికి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త అనేటువంటి వాక్యాన్ని మననం చేసుకుంటూ ప్రతి నిమిషం ఏమీ అలవాట్లు లేని వ్యక్తికి కూడా క్యాన్సర్ వచ్చేస్తున్నాడు. ఏమీ అలవాట్లు లేని వ్యక్తికి రాబోయే రోజుల్లో పుట్టుకతోనే క్యాన్సర్, మన పిల్లలకి క్యాన్సర్తో పుట్టేటువంటి పరిస్థితులు కూడా రాబోతాయి. వాటిని మార్చుకోవాల్సింది ఎవరో వచ్చి మారుస్తారా? ఎవరో వచ్చి మార్చరు. మన ప్రవర్తన మనం మార్చుకుంటూ మన ముందు తరాల వారు మనం చూసి అవే అలవాటు చేసుకుంటారు. మనకు తెలిసే నాటికి ఇడ్లీలు, దోశలు, గారెలు, బూరెలు, మైసూర్ పాకం, మంచూరియా, నూడిల్స్ ఇవన్నీ పిల్లలకు అందించాం. పిల్లలు తెలిసే నాటికి అవే ఆహారం అనుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడో మన నాయనమ్మ రాగి జావ లాగిందని, రాగి సంకట తిందని ఎవరు చెప్పాలి? మనం కదా చెప్పాల్సింది. మనం అలవాటు చేసుకుంటే మనల్ని చూసి మన పిల్లలు అలవాటు. హెల్తీ ఫుడ్ అనేది మనం అందించాలి పిల్లలకి. వాళ్ళు దొరుకుతున్నాయి కదంటే వాళ్ళు ఏది అందుబాటులో ఉంటే అదే ఆహారం అని తినేస్తున్నారు. చిన్న స్కూల్లో చేరేడు కాడి నుంచి కురుకురేలు, లేస్ ప్యాకెట్లు, ఇంకా అక్కడి నుంచి నూడిల్స్, పానీపూరి, మంచూరియా, ఎంత అనారోగ్యం. డబ్బులు ఇచ్చి మనం కొని డబ్బులు ఇచ్చి కొని జబ్బులను పిల్లలకు పంచుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే మనందరం నిద్ర మేల్కోవాలి. ఆరోగ్యం లేని సంపద దేనికి పనికిరాదు. మహర్షి సినిమా, మహేష్ బాబు సినిమా ఒక గొప్ప, అందులో ఒక డైలాగ్ ఉంటున్నారు. అవినీతి పరుడైనటువంటి రాజకీయ నాయకుడి గురించి మహేష్ బాబు ఒక మాట చెప్తాడు, చక్కటి మాట. ఎందుకంటే మనకి సినిమా యాక్టర్లు చెప్తే కొంచెం అది వ్యాధంలాగా పాటిస్తాం కాబట్టి అప్పుడప్పుడు సినిమాలు కూడా నేను ఇన్వాల్వ్ చూస్తూ ఉంటాను. వారానికి 2-3 సినిమాలు చూస్తూ ఉంటాను నేను. ఎందుకంటే అందులో నుంచి ఏదైనా తీసుకొని జనానికి అందించాలని. రైట్ స్ట్రైట్ సో అప్ డౌన్ స్ట్రైట్ ముందుకు అప్ డౌన్ స్ట్రైట్. ఇది ప్రాథమిక సాధన, మొట్టమొదటి చేసే ఆసనం. ఈ ప్రాథమిక సాధన చేయటం వలన కండరాల్లో కదలిక వస్తుంది, నరాల్లో సడలింపు వస్తుంది, నాసికా రంధ్రాల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోయి రాబోయే ఆసనాలు చేయడానికి అనుకూలంగా శరీరం మారుతుంది. ఇప్పుడు పాదహస్తాసనం నడుము నొప్పి తగ్గిపోతుంది. బాణ పట్ట ఎవరికైనా ఉంటే తగ్గిపోతుంది. తొడకండరాలు నడుస్తుంటే రాచుకుపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కూడా స్థితి. కాలి పొట్టలు వెళ్ళి పట్టుకొని తలవాలు చేయండి. విన్యాసం లేదు. స్థితి. ఇది రోజు 4-5 సార్లు చేసుకున్నారంటే ఉదయం ఇక మీకు షుగర్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరమే ఉండదు. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. రెండోసారి కూర్చోలేదు. పాదాలు ఏర్పాటు చేసుకోండి. గుండె సంబంధమైన వ్యాధులతో స్టంట్లు వేయించుకుంటున్నారు. మనందరం కూడా స్టంట్లు వేయించుకుంటున్నాం. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నారు. సర్జరీ చేసిన తర్వాత మనలో శక్తి 80% నిర్వీర్యమైపోతుంది. రాజు బొమ్మలాగా మన జీవితం ఉంటుంది. గుండెకి ఆపరేషన్ జరిగిందంటే చూడు, ఎత్తలేడు, నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు, గట్టిగా గాలి కూడా వేస్తుంది. అటువంటి సమస్య రాకుండా ఉండాలంటే రోజు ఆసనం చేసుకోవాలి. చెప్పగలుగుతాయి. ఇప్పుడు డోలం అందరు కలిసి డోలం చేయండి. ఈ డోలం చేస్తే వెన్ను సంబంధమైన వ్యాధులను కూడా పరిష్కారం అయిపోతాయి. నడుము ఎప్పుడు పాడ పెయింట్ విశ్రాంతి. ఇప్పుడు మరోసారి పశ్చిమోత్తరాసనం చేసి వజ్రాసనంలోకి రండి. వజ్రాసనం జీర్ణశక్తి ప్రధాని. భుక్తాయాసంతో ఇబ్బంది పడుతుంటారు, గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు భోజనం చేసిన తర్వాత ఈ వజ్రాసనంలో కనుక కూర్చుంటే ఇక అజీర్తి అనేది మీ దరికి చేయదు. వజ్రాసనం. ఈ వజ్రాసనం భోజనానంతరం కూడా సాధన చేసుకోవచ్చు. ఇక ఏ ఆసనాలు కూడా భోజనం చేసిన తర్వాత సాధన చేయడానికి వీల్లేదు. ఈ వజ్రాసనం ఒక్కటే భోజనానంతరం సాధన చేసుకుంటే మీరు తీసుకున్నటువంటి ఆహారం
జీర్ణం అయిపోతుంది, హాయిగా ఉంటుంది. ఇప్పుడు బాగా పడుకోవాలి. భుజంగాసనం ఇస్నోఫిలియా, బ్రాంకైటిస్, ఆస్తమా, కరోనా లాంటి జబ్బులు, ఊపిరితిత్తులు నిమ్ము వచ్చేసి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది, నోటితో గాలి తీసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే భుజంగాసనం. భుజంగం అంటే పాము. హస్తాలు ఛాతీకి ఇరువైపులు ఏర్పాటు చేసుకోవాలి. సిద్ధం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్. ఊపిరితిత్తుల లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఎటువంటి వైరస్ అయినా సరే మనల్ని ఏమీ చేయలేదు. కరోనా, ఎబోలా, ఏవో వైరస్ పేర్లు చెప్తున్నారు. వైరస్ అనేది మన ధైర్యాలు. ఇంకోసారి చేద్దాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ సైడ్. విశ్రాంతి. మకరాసనంలో విశ్రాంతి. మైగ్రేన్, పార్శ్వ తలనొప్పి తగ్గిపోతుంది ఈ మకరాసనంలో విశ్రాంతి తీసుకుంటే. మకరం అంటే మొసలి, భుజంగం అంటే పాము. పాము ఆకృతిలోకి శరీరం వస్తుంది, ఇందాక మనం చేసాం. అట్లాగే ఇప్పుడు మకరం ముసలి ఆకృతిలో శరీరం ఉంటుంది. ఇప్పుడు శాస్త్రీయ వజ్రాసనంలోకి వచ్చేయండి. ఎవరైనా శీర్షాసనం చేసే ఆసక్తి ఉందా? సపోర్ట్ పట్టుకుంటారండి. అది తల కిందకి, కాళ్ళు పైకి. ఇది శీర్షాసనం అండి. నెల రోజుల్లోనే యోగా వచ్చేస్తుందంటే వచ్చేస్తుంది. శీర్షాసనమే వేయగలిగారు. ఇంకేముంది? ఇచ్చేయండి. అందరికి కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు వీరు యోగనామం ప్రజ్ఞయోగ్ గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం మంగళగిరి శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యోగ శిక్షణా శిబిరం చాలా వైభవంగా శ్రీ యథాశక్తి యోగి గురూజీ ఉప ప్రధాన యోగాచార్యులుగా బాధ్యతలు నిర్వహిస్తూ, బోధకాచార్యులుగా శిబిరాన్ని కూడా నిర్వహిస్తూ శిష్యులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నారు. శ్రీ యథాశక్తి యోగి గురూజీ గారు విజయవంతంగా ఈ శిబిరాన్ని పూర్తి చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారిలో కొన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి. ఏకకాలంలో బహుకార్యాలను నిర్వర్తించగలిగే సామర్థ్యం అందులో ఒకటి. అలసిపోకుండా పనిచేయగలిగే లక్షణం రెండవది. ఎంత పనిచేస్తూ ఉన్నప్పటికీ అసహనానికి గురి కాకుండా ఉండడం మూడవది. ఇవన్నిటికీ తోడుగా గురువు పట్ల, యోగం పట్ల ఆత్మీయమైన అంకిత భావాన్ని ఎప్పుడూ కలిగి ఉండడం నాలుగవది. అందుచేత ఈ విశిష్ట లక్షణాలన్నీ ఉండడం వల్ల యథాశక్తి యోగి గురువు గారు మన సంస్థకి, నాకు అత్యంత ఆత్మీయుడిగా మారటం జరిగింది. నేను కూడా అనవసరమైన విషయాలు, సుదూర ప్రాంత ప్రయాణాలని తగ్గించి సాధ్యమైనంత వరకు వారు యోగం మీద, అలాగే వ్యక్తిగతమైనటువంటి కార్యాల మీద దృష్టి సారించే విధంగా ప్రణాళికను చేస్తూ వస్తున్నాను. శ్రీ యథాశక్తి యోగి గారు గురువులను తయారు చేయడంలో కూడా శ్రద్ధ తీసుకున్నారు. లోకనాథ గురువు గారిని సిద్ధపరిచారు. అలాగే కార్యవర్గాన్ని పటిష్టపరిచి ఎప్పటికప్పుడు మన యోగా కేంద్ర కార్యక్రమాలు సజావుగా సాగడానికి కావలసిన చక్కటి కార్యవర్గాన్ని కూడా వారు రూపకల్పన చేశారు. అంతేకాకుండా మన యోగా కేంద్రానికి పునాదులుగా నిలిచినటువంటి మాతాజీలు, వారి యొక్క సేవ చాలా అమూల్యమైంది. మాతాజీలను కూడా వారు ఎప్పటికప్పుడు గౌరవిస్తూ వారి యొక్క సూచనలను, సలహాలను, సహకారాన్ని స్వీకరిస్తూ అడుగులు ముందుకు వేయటం చాలా ఆనందప్రదం. అట్లాగే దశాబ్దాల నుండి నాకు అత్యంత సన్నిహితంగా ఉండి మంగళగిరిలో ఈ యోగం కొనసాగటంలో శ్రీ రత్నగర్భయోగి గారు, శ్రీ సుధీంద్ర యోగి గారు, ఇంకా కొందరు పెద్దలు ఎంతో సహకారాన్ని అందించారు. ఇటీవల కాలంలో నేను మా కార్య
నేను ప్రధాన కేంద్రంలో పని ఉండి మంగళగిరిలో ఉన్న సందర్భంలో శ్రీ సుధీంద్ర యోగి గారు స్వయంగా వచ్చి వారు కొత్తగా కొనుక్కున్నటువంటి వాహనాన్ని కూడా నా ఇంటి దగ్గర పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దీన్ని ఉపయోగించండి, మీరు పట్టణంలో ఉన్ననాళ్ళు ఇది మీ వాహనంగా భావించండి అని చెప్పి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించారు. యథార్థానికి ఎవరి నుండి వస్తువులను స్వీకరించడం కానీ వ్యక్తిగత కార్యాలకి సహాయాన్ని పొందటం కానీ నాకు అలవాటులో లేనటువంటి విషయం. అయినప్పటికీ దశాబ్దాల తరబడి ఉన్న ఆత్మీయ బంధం వల్ల శ్రీ సుధీంద్ర గారి యొక్క ఈ మంచి సంకల్పం, వారి యొక్క సద్భావన చాలా ఆనందాన్ని కలిగించింది. అందువల్ల యోగం అనేది వ్యాపార సంబంధాలను పెంచేది, పరిచయాలను పెంచేది, ఆ రకమైనటువంటి విధానంలో సాగకుండా ఆత్మీయ సంబంధాలను పెంచేదిగా మారితే అది చాలా గొప్పగా నేనైతే భావిస్తాను. శ్రీ యథాశక్తి యోగి గురువు గారు మార్కెట్ యార్డ్ లో కూడా మన యోగం నడవటంలో చాలా కృషి చేశారు. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవాలలో మన యోగా కేంద్ర సభ్యులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనల మేరకు ఎక్కడ అవసరమైతే అక్కడ సేవలు కూడా అందించారు, దాన్ని కూడా విజయవంతం చేశారు. ఈ రకంగా మన మంగళగిరి శాఖ ఆచార్యులు, కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు, శ్రేయోగ్రాసులు, అభిమానులు చేసినటువంటి కృషి చాలా గొప్పది. అందరికీ కూడా పరమేశ్వరానుగ్రహం సదా లభించాలి అని మండపాలు ఇచ్చిన దాతలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గురు పరంపర యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని కోరుతూ వేద ఆశీర్వచనం. శతవారం భవతి శతాయుష్మంతరీషః ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి దీర్ఘమాయుః. శ్రీ అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. హరి ఓం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీయే నమః. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురుదేవ్.